వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. తెలుగు ప్రేక్షకులకు ఆనందం సినిమాతో పరిచయమై తన మొదటి సినిమాతోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన నటి రేఖా వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా మళ్ళీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో టాప్ రేంజ్కి వెళ్ళిన ఈ బ్యూటీ ఎంతగానో ప్రేమించిన రంగాన్ని ఒక్కసారిగా వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ అందరినీ ఆశ్చర్యపెట్టి తన జీవితంలో ఎదురైన కష్టాలను నిశ్శబ్దంగా సవాలు చేసిన ఒక అసలైన జీవిత యోధురాలిగా మన ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ 2014 తర్వాత నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరోగ్య సమస్యలు మొదలైనప్పటి నుంచి అసలు జీవితం అంతా తేలిక కాలేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నా. మానసికంగా శారీరకంగా పూర్తిగా క్షీణించిపోయాను. 1-2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ఆ బాధను అనుభవించాను. ఆ సమయంలో నా జీవితమే నరకంగా అనిపించింది అని చెప్పింది. ఆరోగ్య సమస్యల కారణంగా చాలా ఆసుపత్రులకు వెళ్ళినట్లు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పిన రేఖ చాలామంది నన్ను అడిగారు, ఏంటి మీకు వచ్చిన సమస్య, ఏం జరిగింది అని. కానీ ఒక్కసారి ఆ బాధ అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే నేను ఎప్పటికీ నా వ్యాధి పేరు బయటపెట్టడం లేదు, నాకే సరిపోతుందా బాధ అంటూ ఎంతో ఆత్మవేదంతో చెప్పింది. ఆ సమస్యల నుంచి కొంచెం కొంచెంగా బయటపడిన ఆమె ఇప్పుడు మళ్ళీ ఫిట్గా మారి కెరీర్లోకి రీఎంట్రీకి సిద్ధమవుతుంది. నాకు ఇప్పుడు జీవితంపై కొత్త ఆలోచన వచ్చింది. నాకు నచ్చిన అనుభవాలు నాకు బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి నేను రెడీగా ఉన్నాను. సినిమాలు అయితే నటించడానికి రెడీగా ఉన్నా. ఒకవేళ మెయిన్ హీరోయిన్గానైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానైనా నాకు ఏ అవకాశం వచ్చినా చేజిక్కించుకుంటాను అని తెగ నమ్మకంగా చెప్పింది రేఖ. ఇక పెళ్లి గురించి మాట్లాడిన రేఖ, నిజంగా జీవితంలో ఒక రిలేషన్షిప్ అంటే గొప్ప విషయం. కానీ ఈ రోజుల్లో విడాకుల రేటు బాగా పెరిగింది. అందుకే నేను పెళ్లి విషయంలో తొందరపడలేదు. ఒక బంధం జీవితాంతం నిలవాలంటే నిజమైన వ్యక్తి దొరకాలి. అలాంటి మనిషి దొరికే వరకు పెళ్లి గురించి ఆలోచించను. ఆలస్యంగా అయినా సరే జీవితాంతం నిలిచే బంధమే నాకు కావాలి అని స్పష్టం చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు మళ్ళీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్తో దూసుకెళ్లిన ఈ భామ ఇప్పుడు జీవితానికి అర్థం తెలిసిన భిన్న దృష్టితో ముందుకు సాగుతుంది. నిర్మాతలు, దర్శకులు రేఖలోని ఈ కొత్త శక్తిని గుర్తించగలరా? సెకండ్ ఇన్నింగ్స్కు ఆమెకు సరైన స్థానం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సిందే.